మత్తయి సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మరోమారు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీ పాదాల సమీపానికి రావడానికి కృపనిచ్చారు. స్తుతిస్తున్నా. పారాడే తలంపుల నుంచి మాకు నెమ్మదినివ్వండి, వాటిని దూరపరచండి. పారాడే తలంపులను దూరం చేసి మాట్లాడుతున్న నీ దాసుని మీ ఆత్మచేత నింపి ఈ సమయం మా అందరికీ దీవెనగా మార్చుమని, క్లుప్తంగా అవసరమైనంత మేర మాట్లాడడానికి నీ దాసుని బలపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం పూర్తయ్యాక ఏం మాట్లాడతారన్నయ్య అని అడిగిన వారు ఉన్నారు. అందులో ఓ తమ్ముడు ప్రత్యేకంగా సువార్తను మాట్లాడితే బాగుంటుందేమోనన్నా, 4 సువార్తల్లో నుంచి ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని చెప్తే బాగుంటుంది అని అన్నాడు తమ్ముడు. ఆ మీదట రోజులు గడిచే కొద్దీ నా మనసులో ప్రభువుని గురించి మాట్లాడాలి అన్నది ప్రధానాంశంగా ఉన్న ప్రభు మాట్లాడిన ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ క్రమంలో ఈరోజు ఈ ఉపమానాలను గురించిన ఉపోద్ఘాతం మాత్రం ఈరోజు నేను చెప్తాను. ఉపమానము అనే మాటకు చిన్న కథ అని అర్థం. కథ అని అంటే దృష్టాంతాన్ని చెప్పేటువంటి కథని కూడా తెలుగు నిఘంటువులో రాసి ఉంది. ఉపమానం అనే పదానికి నీతి కథ అనే అర్థం కూడా ఉంది. అయితే ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలో ఈ పారబుల్ అనే దానికి వారిచ్చినటువంటి అర్థం ఏమిటంటే, ఏ బ్రీఫ్ స్టోరీ యూజ్డ్ టు టీచ్ some lesson or truth. సంక్షిప్తమైన కథ ఒక పాఠాన్ని కానీ సత్యాన్ని కానీ బోధించడానికి చెప్పేది అన్నారు. కానీ మనం బిబ్లికల్గా ఆలోచిస్తే, లేఖనానుసారంగా ఆలోచిస్తే ఆ ఉపమానానికి ఈ ఉపమానానికి వ్యత్యాసం ఉంది. ఈ ఉపమానం భూ సంబంధమైన ఓ చిన్న కథను పరలోక సంబంధమైన అర్థాన్ని ఇచ్చేట్టుగా చెప్పడాన్ని ఉపమానం అనుకోవాలి. అర్థమైంది కదూ? భూ సంబంధమైన ఓ చిన్న కథ పరసంబంధమైన అర్థాన్ని అర్థమయ్యేట్టు చేసేందుకు చెప్పడాన్ని ఉపమానం అనొచ్చు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడారని, ఉపమానం లేకుండా ఏమీ మాట్లాడలేదని ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుకున్న 35వ వచనంలో ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు అని రాశాడు ఆయన. ఉపమానము లేక ఆయన ఏమీ బోధించలేదు అనే మాటకు ఎందుకు ఈ మాట రాయవలసి వచ్చింది?
నేను ఒక వ్యక్తిని గుర్తుపట్టాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఏదో ఒక గుణలక్షణమో లేదా బోధనా విధానమో. ఓ తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య ఫలానా తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు అచ్చం ఎలా ఉంటుంది అంటే కడప శ్యాంబాబు గారు మాట్లాడినట్టు ఉంటుంది. దూరం నుంచి విని ఒక ఆయన అన్నాడు, ఫలానా తమ్ముడు విశ్వవాణి నథానియేలు మాట్లాడుతుంటే జోషి గారు మాట్లాడుతుంటుందన్నయ్య అన్నారు. అంటే వారు మాట్లాడిన మాట వీరి నోట వినపడుతున్నప్పుడు దూరం నుంచి వినేవారు వారు మాట్లాడుతున్నారా వీరు మాట్లాడుతున్నారా అనే ప్రశ్న ఒకటి వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు అని. ఆ ప్రశ్న ఆగి వినడానికి కారణమవుతుంది, ఆగి వినడానికి కారణమవుతుంది. అయితే ఈ ఉపమానం అనేది ఏం చెబుతుంది? ప్రభు తానే. చూడండి, ఇక్కడ చదువుకున్న మాటలో 34వ వచనంలో, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా వారితో వారికి బోధించేదను అన్నాడు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను అని ప్రభు చెప్పారు. దేవుడు చెప్పిన మాట ఇది. ఇది 78వ కీర్తనలో ఉన్న మాట. ఒకసారి చూద్దాం రండి. 78వ కీర్తనలో 2వ వచనం, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను అన్నమాట. అంటే దేవుడు తానే ముందుగా ప్రవచించిన మాట ఏమిటంటే, ప్రవచింపచేసిన మాట ఏమిటంటే, ప్రవక్తల నోట నేనే మాట్లాడతా, నా నోటితో నేను మాట్లాడతా, ఉపమాన రీతిగా మాట్లాడతా, ఉపమాన రీతిగా నేను మాట్లాడతాను అన్నాడు. అంటే ఉపమానం చెబుతూ మాట్లాడుతున్నటువంటి విధానం చూసిన ఏ శాస్త్రి అయినా వాక్యాన్ని బోధించేవారు కదా, ఏ యాజకులైనా వాక్యానుసారం విజ్ఞాపన చేసేవారు, దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండేవారు. ఏ పరిసయుడైనా దేవుని నీతిని, వాక్యానుసారమైన నీతిని తమ బ్రతుకులో చూపించేవారు. ఇలాంటి వారు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు, అవును కదా, ప్రభు దేవుడైన యెహోవా తానే ఉపమాన రీతిగా మాట్లాడతాను అని పాత నిబంధనల గ్రంథంలో చెప్పారు కదా, ఇప్పుడు ఆయన తానే ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయనే ఈయన, అవునా? ఉపమానం లేకుండా ఆయన ఏం మాట్లాడడం లేదే. ఉపమాన రీతిగా నేను మాట్లాడతాను నా నోటితో అని అన్నారు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయనేనా? ఎవరో మాట్లాడుతున్న శైలిని విని ఫలానా వారు అయి ఉంటారు అని అనుకుంటున్నప్పుడు, వాక్యం బాగా ఎరిగిన వారు ఉపమాన రీతిగా మాట్లాడేది నేను మాట్లాడతాను అని ప్రభు అంటే, మాట్లాడుతున్నది ఆయనే కదా అనే ఆలోచన వారికి రావాలి కదా. అంటే ఉపమానం అనేది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి రుజువు, వాక్య ప్రకారం ప్రవచన నెరవేర్పు అనుకోవాలి. ఇక రెండవ మాట కూడా నేను మీకు చెప్తాను. అదేమిటంటే, ఒకసారి మీరు నాతో పాటు హెబ్రీ పత్రిక వద్దకు రండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ వచనానికి మీరు చెప్పే ఉపమానానికి
ఏం సంబంధం అని మీరు అంటారా? రండి, ఆ విషయం చెప్పడానికే. ఒకసారి మీరు హోషేయ గ్రంథం దగ్గరికి రండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం దగ్గరికి వస్తే 10వ వచనం ఇలా రాస్తుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. మళ్ళా జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. దర్శనాల ద్వారా మాట్లాడాను అన్నాడు ఆయన, కానీ ఉపమాన రీతిగా మాట్లాడాను. వారికి నేను ఉపమానాలు చెప్పాను. ఆ ఉపమానాలు ప్రజలకు వెళ్ళి చెప్పమన్నాను. నేను ఉపమాన రీతిగా మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను. ఉపమాన రీతిగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు తానే ప్రజలతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అర్థమైంది కదా? రెండు విధాలుగా ఉపమానం అనేది ప్రభు యొక్క దైవత్వ నిరూపణ. దైవత్వ నిరూపణ. షాగలిలో సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన పాలన్న, అసలు పేరు శివరామయ్య, ఆయన పేరు. మిషనరీస్, అమ్మా నాన్న ఇద్దరు చనిపోతే మిషనరీస్ దగ్గరకు పులుకూరు జేమ్స్ గారని వారి భార్య ఆయన పట్టించుకుని ఒంగోలు ఆ మిషన్ స్కూల్లో జాయిన్ చేశారు. వారు ఆయనకి విద్యాబుద్ధులు నేర్పారు. మిషన్ అక్కడ ఉండగానే ఆయన ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అటు తరువాత సేవ చేశారన్న. ఆ అన్న ఒక మాట చెప్పారు. ఆయన టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మార్కాపురం దగ్గర ఒక టైలర్ ఒక ఆయన ఉండేవాడట. ఆయన పుస్తకం బతుకు బండిలో యేసు అనే పుస్తకం ఆయన గురించి రాయడానికి ప్రభు సహాయం చేశారు. అన్న అయితే, వద్దన్నా, నా జీవితం రాయి తగింది కాదన్నా అన్నారు ఆయన. కానీ భారతదేశంలో మిషనరీలను విమర్శించే అనేక మందికి జవాబుగా ఆ పుస్తకం రాయటం జరిగింది. వారి జీవితం రాయటం జరిగింది. ప్రభు రాయించారు. వారు ఈ బ్యాప్టిస్ట్ దగ్గర స్కూల్లో ఉంటూ అక్కడ చదువుకుంటూ వాక్యపు ఆకలి తీరక అక్కడి నుంచి కొంత దూరంలోకి వెళ్ళి అక్కడ ఒక టైలర్ ఒక ఆయన ఉండేవాడు, వాక్యం చెప్పేవాడట. ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడన్నా, అన్నాడు నాతో. ఏమన్నారన్నా అంటే, లేఖనంలో ప్రతి వచనం ప్రభు వైపు ఏలెత్తి చూపిస్తుంది, ప్రభు ఆయన దేవుడు అని. ప్రతి గ్రంథం ఎత్తి చూపిస్తుంది యేసు ప్రభు దేవుడని అన్నారని చెప్పారన్న. ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి. ఈ ఉపమానం అనేది ప్రభు ఎవరో, ఆయన దైవత్వం ఏమిటో చెప్పడానికి ఈ ఉపమానం అనేది ఓ కొలమానం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకనే ఉపమాన రీతిగా ఆయన మాట్లాడారు. ప్రవచనం చెప్పినట్టు ప్రవక్తల ద్వారా ఉపమాన రీతిగా మాట్లాడిన ఆయనే తానే ఉపమాన రీతిగా మరలా మాట్లాడారు. ఈ రెండు కారణాలను మన మనసులో పెట్టుకుందాం. ఇకపోతే ఉపమానం మాట్లాడడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడాలి ఆయన? ఉపమాన రీతిగా ఆయన ఎందుకు మాట్లాడాలో మీకు నేను ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను చూపిస్తాను. 12వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. ఆయన ఇలా అన్నారు, చివరి వచనాలు. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. నా ప్రజలు కనులారా చూచి, చెవులారా విని,
హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందమైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఏమాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనములు వీరి విషయమే నెరవేర్చున్నవి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అంటూ విత్తువాని ఉపమాన భావాన్ని వినండి అన్నాడు. దీని అర్థం ఏమిటి? ఒక ఎకనామిక్స్ పాఠం చెప్పేటప్పుడు అంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది ఆసక్తి ఉన్నవాడికి ఆసక్తిగా ఉంటుంది, కానీ మామూలుగా వినేవాడికి ద బోరెస్ట్ సబ్జెక్ట్. అది విసుగు పుట్టించేటువంటి పాఠ్యాంశం, పాఠ్యపుస్తకం ఎకనామిక్స్ అంటే. కానీ దాన్ని చెప్పేటప్పుడు ఓ చిన్న కథతో ప్రారంభించి ఓ ప్రిమిటివ్ మ్యాన్ ఉన్నాడయ్యా, ఆదిమవాసి ఓ అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ ఆది మానవుడు ఏవో రాలిన పండ్లు ఆకలి అవుతుంటే తిన్నాడు. తిన్నవాడికి దాహం అయింది. తిన్న తర్వాత సహజంగా దాహం అవుతుంది కదా. అతడు బయలుదేరి నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు అతనికి 1 కిలోమీటర్ దూరం వెళితే కానీ ఓ చిన్న తటాకం కనపడదు, నీటి కొలను. అక్కడికి వెళ్ళి తాగి మళ్ళీ బయలుదేరి తన గుహ దగ్గరికి వచ్చేటప్పటికి అతను మళ్ళీ దాహం అవుద్ది, మళ్ళీ ప్రయాణం చేయాలి, ఏం చేయాలి? ఓ చిన్న ఆలోచన వచ్చింది అతనికి. ఆ తటాకంలో ఓ చిన్న తామరాకులు కూడా ఉన్నాయి. అతడు ఆ తామరాకును తెంపి నీళ్ళు ఇలా పట్టుకుని తాగిన తర్వాత తామరాకులో నీళ్ళు అలా పట్టి వాటి చివుళ్ళన్నీ అలా పట్టుకుని కొంచెం నీళ్లు వెంట తెచ్చుకునేటప్పుడు భలే సంతోషపడ్డాడు. సంతోషపడి తెచ్చి తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి కొంచెమే తాగాడు, పోయినాయి. ఎలా ఇది అన్నప్పుడు కింద కాడుంది కదా, అప్పుడు పైన కాడున్న దగ్గర మెల్లగా రంధ్రం పెట్టాడు. ఈసారి నీళ్లు పట్టుకున్నప్పుడు కాడతో కలిపి పట్టుకున్నాడు. ఇప్పుడు కొంచెం తాగుతూ వస్తున్నాడు. భలే సంతోషం కదూ, అవునా? వినేవాడికి ఎలా ఉంటుంది? ఎకనామిక్స్ పాఠం ఇంట్రడక్షన్ చెప్తున్నామని తెలియదు అతనికి. ఈసారి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత మళ్ళీ 1 గంటకు అయిపోయినాయి, మళ్ళీ 2 గంటలకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పని చేశాడయ్యా, కొలను దగ్గర నుంచి తన గుహ దగ్గరకు మెల్లగా చిన్న కాలువ తవ్వుకున్నాడు. తన గుహ దగ్గర ఒక చిన్న గుంట తవ్వుకున్నాడు. ఆ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. వినేవాడు ఏమవుతాడు చెప్పండి? వినడానికి ఇష్టం లేని చెవులు, చూడ్డానికి ఇష్టం లేని కళ్ళు, గ్రహించడానికి ఇష్టం లేని హృదయం, ఆసక్తి కలిగి గ్రహించడం కొరకై ఉపమానం అనే పద్ధతిని వాడాడాయన. అంతేగాని వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉండడం కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న కథ అనేది వినేవారిలో ఆసక్తిని పెంపొందింపజేస్తుంది, వారిలో క్యూరియాసిటీని పెంచుతుంది. అందుకు ఉపమానం అనేది. అంటే ఉపమానం అనేది ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్. ఫలవంతమైనటువంటి బోధనా విధానంలో ఉపమానం ఒకటి, ఓ పద్ధతి అది. సరే, ఇలా అంటాను. ఉపమానం ఎందుకు? చాలా రకాలుగా ఉపమానాలు వాడారు. ఈ ఉపమానాలను మనం రాబోయే కాలంలో కొన్ని తరగతులుగా విభాగించి వాటిని మనం అధ్యయనం చేద్దాం. ప్రతి ఉపమానాన్ని దేవుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ మనం కలుసుకుని ఇలా కొనసాగే కృప ప్రభు మనందరికీ అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఉపమానాలన్నీ అధ్యయనం చేద్దాం. ఎందుకు ఉపమానం అనంటే,
చెప్పే ఒక సత్యాన్ని వినేవారి ఆ ఆలోచన పరిధిలో, లేకపోతే ఆలోచనలో, లేదా కొంచెం ముందుకు వెళ్ళి వినేవాడి మెదడులో విస్ఫోటనం చెందడానికి ఉపమానం ఉపయోగపడుతుంది. అసలు ఎక్స్పోజిషన్ అనే పదం, బాంబు పేలితే ఎలా ఒక్కసారిగా బయటికి ఎలా వస్తుందో శక్తి, అలాగూ ఆ భావానివేశం, గ్రహింపు, నిర్ఘాంతపోయే పరిస్థితి, ఇవన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయి ఆ బోధించే విధానంలో. ఒక మాట మాత్రం చెప్పగలను, ఆయన బోధకుడు. ఆయన బోధించినట్టు ఎవడూ బోధించలేడు, ఎవడి వల్ల కాదు. భూమి మీద ఏ మానవుడైనా నా ప్రభువులాగా బోధించలేరు. ప్రవక్తలకు నేర్పి బోధింపచేశాడు ఆయన. ప్రవక్తలు బోధించారు. ప్రవక్తలు బోధించినటువంటి ఉపమానాలు ఉన్నాయి. అవన్నీ ప్రభు చేత బోధించబడిన వారు. ప్రభు చేతనే బోధించబడ్డారు అని మీరు ఎలాగూ అని అంటే మీకు గుర్తుండాలి. ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రభు చెప్పింది చెప్పినట్టు తెచ్చి ప్రజలకు చెప్తారు. అంతవరకే ప్రవక్త పనేది. దేవుడు వారికి ఇచ్చిన ఉపమానాన్ని వారి ముందు పెడతారు. వారు చెప్పిన ఉపమానాలు కూడా ఎవరు బోధించుండాలి? ఆయనే బోధించుండాలి. ఉదాహరణకి ఇలా అంటాను, రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో ఏలియా కర్మేలు పర్వతం మీద ఉంటాడు. కర్మేలు పర్వతం మీద ఉండి ఇలా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఒక ప్రవక్త చేసిన ప్రార్థన. ఆయన ఆహబాంధపురంలో కనపడతాడు, కెరీతు వాగు దగ్గర కనపడతాడు, సారిపాతు విధవరాల దగ్గర కనపడతాడు. ఆ మీదట ప్రయాణం చేసి వచ్చి కర్మేల దగ్గర కనపడతాడు. మధ్యలో ఆహబు గృహ నిర్వాహకుడైన ఓబద్యాతో మాట్లాడుతూ మనకు కనిపిస్తాడు. ఆ మీదట కర్మేలు పర్వతం మీద, ఈ కర్మేలు పర్వతం మీదకి వచ్చిన తర్వాత వరకు ఇవన్నీ మనకేమవుతుందంటే, ఏలియా ఇలా చేశాడు అనుకుంటాం. ఏలియా ఆహబాంతపురానికి వెళ్ళాడు, ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, ఏలియా సారిపాత్ దగ్గర ఉన్నాడు, ఏలియా అక్కడ బ్రతికించాడు, ఏలియా ఓబద్యాతో మాట్లాడాడు, ఏలియా అక్కడికి వెళ్ళాడు, బలిపీఠాన్ని బాగు చేశాడు, ఆకాశం నుంచి అగ్ని దింపాడు. ఇవన్నీ 1-2 సార్లు ప్రభువు మాట్లాడినట్టున్నా ఎక్కువ శాతం మన అభిప్రాయం అంతా అది ఏలియా చేశాడని మనం ఒక వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తుంటాం. కానీ ఏలియా ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. 18వ అధ్యాయంలో ఆయన అన్నమాట 36వ వచనంలో, దేవా, ఇశ్రాయేలుల మధ్య నువ్వు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమును కనపరుచు. ఇవన్నీ విత్ యువర్ పర్మిషన్. నేను మాట్లాడింది కానీ, నేను చేసింది కానీ, నేను ప్రయాణించింది కానీ, నేను బస చేసింది కానీ, ఇవన్నీ కూడా నీ సెలవే ప్రభువా. ప్రవక్త యొక్క పని ఇది. ఒక అద్భుతమైన ఉపమానాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. మనందరికీ అది బాగా పరిచయమైనటువంటి ఉపమానం, చాలా బాగా పరిచయం. అంటే వినేవాడు ఎదురాడలేడు. ఆ ఉపమానం దైవాత్మ చేత బోధించడమే కాకుండా ఉపమాన రీతిగా బోధించడం అనేది దాని యొక్క ఫలితాన్ని మరింత సూటిగా, పదునైందిగా మారుస్తుంది. ఆ ఉపమానం యొక్క గొప్పతనం అది. ఉదాహరణకు నేను మీకు ఒక సంఘటనని జ్ఞాపకం చేస్తాను. రండి దయచేసి వెళదాం. సమూయేలు 2వ గ్రంథం
12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రవక్త అయిన నాతాను దావీదునొద్దకు వచ్చాడు. కానీ ఏమని రాస్తుంది? మొదటి వచనంలోనే, కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. జాగ్రత్తగా చదివారా మాట? మనం ఏమనుకుంటాం? నాతాను వచ్చాడు, మాట్లాడాడు అనుకుంటాం. ఆ మాటలన్నీ నాతానికి ఆపాదిస్తుంటాం. కానీ ప్రభు నాతానుకు చెప్పి పంపాడనే సంగతి మనకు అర్థం కాదు. అలా రాయరు. మనకు అలా ఆలోచించే ఆలోచన కూడా రాదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రవక్తల ద్వారా నేను ఉపమాన రీతిగా అనేక ఉపమానాలు నేను మాట్లాడాను అని చెప్పారు ఆయన. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దావీదు సామాన్యుడా అండి? కాదు కదా, ఘనుడు. పౌరుషం కలిగినవాడు, పరాక్రమశాలి. శత్రువులకు అతని పేరు చెప్తే నిద్ర పట్టదు, నీళ్లు తాగరు. అంతటి పేరు ప్రతిష్టలు, కీర్తిని పొందినవాడు. అయితే దేవుని దృష్టిలో పతనమయ్యాడు, పాపం చేశాడు. ఆ రాజ్యంలో 12 గోత్రాలలో సుప్రీం ఎవరు? ఇంతెందుకండి, సమూయేలు మొదటి గ్రంథంలో మందసాన్ని తీసుకురావడం కొరకై ఆసక్తి దావీదు కలిగినప్పుడు యాజకుల్ని పిలిచి, మందసం ఫలానా చోట ఉంది ఇంతకాలం నుండి, యాయీరు పొలంలో ఉన్నట్టుగా మనం విన్నాం కదా, వెళదాము తెద్దాము అని అన్నప్పుడు, సరే పదండి అన్నారు. బండి ఒకటి చేయించుకుని వెళుతున్నప్పుడు, అయ్యా ఒక మాట చెప్తున్నాను, బండి మీద కాదు కదా, యాజకుల భుజాల మీద మొయ్యాలి కదా అని ఒక్క యాజకుడు కూడా సాహసించి దావీదుతో మాట్లాడలేకపోయాడు. కారణం ఏమిటి చెప్పండి? దావీదుకి మనం ఎక్కడ చెప్తాం? దావీదుకు చెప్పేపాటి ధైర్యం మనకి ఎక్కడిది? అతని ముందు ఎవడైనా మాట్లాడడానికి తెగిస్తాడా? అలాంటి పరిస్థితిలో ఉన్న దావీదు వద్దకు ప్రభువు నాతానును పంపాడు. నాతానుకు ఒక ఉపదేశం, ఒక ఉపమానం ఇచ్చి పంపాడు. ఆ ఉపమానం మీకు జ్ఞాపకం ఉండాలి. వచ్చి రాగానే ఇలా అన్నాడు దావీదుతో, ఒకానొక పట్టణమందు 2 మనుషులున్నారు అన్నాడు. ఒకానొక పట్టణం, ఏ పట్టణమో? అదేమన్నా దావీదు పట్టణం అన్నాడా? అలా ఒకానొక పట్టణం అన్నాడు. ఒకానొక పట్టణం అనగానే వింటున్న వ్యక్తి యొక్క మనసు ఆ దృశ్యంలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక పట్టణం, అక్కడ 2 మనుషులు ఉన్నారు అనే దృశ్యంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు? ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు అన్నాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు అన్నప్పుడు ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ దినాలలో తాను చూసిన ఐశ్వర్యవంతుడు ఎవరు? దావీదు ఐశ్వర్యవంతుడు కాదు ఒకప్పుడు, కదూ, చిన్న మంద కలిగిన యెషయా కుమారుడితనం. కానీ ఆ రోజుల్లో ఐశ్వర్యవంతుడు ఎవరు? కీషు భాగ్యవంతుడని రాసింది. కీషు కుమారుడైన సౌలు భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒక ఐశ్వర్యవంతుడు అనగానే మీరు చెప్పండి ఇప్పుడు, సౌలు లాంటి ఎవరో ఒక వ్యక్తి, రైట్, ఒక ఐశ్వర్యవంతుడు, ఒక పేదవాడు, బాగుంది. ఓ దరిద్రుడు. అయితే ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి అన్నాడు. అయితే ఆ దరిద్రునికి ఏమీ లేకపోయాను, వాడు ఓ చిన్న ఆడుగొర్రెని పెంచుకున్నాడు, చంటి పిల్లను పెంచినట్టు పెంచాడు. ఆ ఆడగొర్రె అతని చేతి ముద్దలు తింటూ, వాడి గిన్నెలోది తాగుతూ, వాడి కౌగిట్లో పడుకుంటూ, వాడి కూతురులాగా ఉందయ్యా అన్నాడు.
బహుశా సింహాసనం మీద కూర్చున్న దావీదు ఒక్కొక్క మాట వింటున్నప్పుడు మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిఠారుగా అయిపోయి ఉంటాడు. ఏదో సంగతి చెప్తున్నాడు, ఏదో ఒక అద్భుతం చెప్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి మార్గస్థుడు ఒకడు వచ్చాడయ్యా. వచ్చినప్పుడు అతనికి ఆయత్తం చేయడానికి, ఈ ఆయత్తం అనే మాట ఒక అద్భుతమైన పదప్రయోగం. ఇది ఆయత్తం చేయడం అనే పదం ఎంత లోతైన అర్థం వచ్చేట్టు చెప్పాడో. ప్రభు చెప్పిన మాట కదా అది. భాషల ఆవిర్భావం ఆయన బాబేలు వద్ద. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు అతడు తనకు విస్తారమైనటువంటి గొర్రెలున్నాయి, విస్తారమైన గొడ్లున్నాయి, వాటిలో దేన్నైనా ఆయత్తపరచొచ్చు. కానీ ఆ దరిద్రునికున్న ఒకే ఒక ఆడుగొర్రెను ఆయత్తపరిచాడు. దానిని పట్టుకుని ఆయత్తం చేశాడు అన్నాడు. అంతే. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి కదా, తట్టుకోలేకపోయినాడు. బహుశా ఇలా అనుకున్న, ఊహించండి, తన కుడి చెయ్యి ఆ కత్తి పిడి మీదకి వెళ్ళి ఉండాలి. వెళ్ళి ఇలా అన్నాడు, అట్టివాడు మరణానికి పాత్రుడు, ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇచ్చుకోవాలి అన్నాడు. అప్పుడు నాతాను ఒక మాట అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. కథంతా చెప్పక్కర్లా. వసంతకాలాన యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సైన్యమంతా, నువ్వు మేడ మీద ఉన్నావు అబ్బాయి, మేడ మీద తిరుగుతున్నావు, పడక మీద నుంచి లేచి మేడ మీదకి వెళ్ళావు. నువ్వు పడక మీద నుంచి లేచినవాడే మోకరించకుండా మేడ మీదకి వెళ్ళావు. మోకరిస్తే బాగుండిపోయేది, మోకరించలా, దేవుని సన్నిధి లేదు నీకు. పైకి పోయావు, పైకి పోయి చూసావు, అవునా, మీ ఇంటికి మార్గస్థుడు వచ్చాడు. నీ ఇంటి నిండా ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉప్పత్తునులు ఉన్నారు, వాళ్ళని ఎవరినీ ఆయత్తం చేయలేదు. ఒక్కటే ఉన్నటువంటి ఆ గొర్రెని, అంతే చెప్పాడు. ఇదంతా ఏమి చెప్పలా, ఉపమానం అనుకున్న బలం అది. చెప్పండి, దావీదేమై ఉంటాడు? నా మనసుకి ఇలా అనిపిస్తుంటుంది, సింహాసనం పక్కగా జరిపి కింద కూర్చుని ఉంటాడు, 2 చేతులతో ముఖం కప్పుకొని ఉంటాడు. అవును కదూ, ఉపమానం యొక్క శక్తి అది. ఒకని అంతరంగాన్ని దైవికమైన సత్యం వైపుకు మళ్లించడం, ఒకని అంతరంగాన్ని పశ్చాత్తాపం వైపుకు మళ్లించడం, ఒకని అంతరంగాన్ని తన తప్పు తాను తెలుసుకునేటట్టుగా చేయడం, ఒకని అంతరంగం దేవుని వైపు ఆకర్షించడం, దైవికమైన సత్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో, వారు ఆసక్తితో వినే రీతిలో చెప్పేటువంటి పద్ధతిని ఉపమానము అంటాం. మిగిలింది వచ్చే అధ్యయనంలో చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయం చేశారు. ముందున్న కార్యక్రమం యావత్తు మేము చేయడానికి సాయం చేయండి. నీ దాసుడు నీ ఉపమానాలను పూర్తి చేయడం మీ చిత్తమైతే అలా పూర్తి చేయడానికి అవసరమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. వింటున్న మా ప్రియుల యొక్క కుటుంబాలు వారి అవసరతలను మీ సమృద్ధిలోంచి తీర్చమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలా తిరిగి మనం శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.